హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. ఈరోజు హెల్దీ రెసిపీ రాగులు మొలక కట్టడం అండ్ ఉగ్గాని రెసిపీ అండి. రాయలసీమ స్పెషల్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ బాగుంటుంది, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఉగ్గాని బజ్జీ. మేము ఇట్లా ఉగ్గానియే తింటామన్నమాట, బజ్జీ ఏం అవసరం లేదు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా నెక్స్ట్ అయితే రాగులు మొలక కట్టడం చూద్దాము. ముందుగా రాగులు తీసుకురాగానే ఫస్ట్ 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇంకా మనమైతే ఇలా పట్టించుకున్న బియ్యని ఏ రెసిపీకైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మిల్లెట్స్ అనేవి మొలక రావడానికి టైం పడుతుందండి. అందుకని 3-4 డేస్ అయినా మనం మొలకగా అలానే ఉంచేయాలన్నమాట. 4th డే మనం ఓపెన్ చేసుకుంటే మొలక అనేది బాగా వస్తుంది. ఇంకా రాగులు ఇలాగ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో రాగులన్నీ వేసేసుకుని వడగట్టేసుకుని ఒక బెజ్జాల గిన్నెలో పెట్టుకుని టైట్గా ముడేసుకోవాలన్నమాట. ఎంత టైట్గా పెట్టుకుంటే అంత బాగా మొలకొస్తాయి. ఇంకా నెక్స్ట్ డే తర్వాత తడి ఆరిపోకుండా కొంచెం తడి చేసుకుంటూ ఉంటే బాగా మొలకొస్తాయి అన్నమాట. చూసారు కదా, నేను 4th డే ఓపెన్ చేశానండి. 4th డేకే చూడండి ఎంత బాగా మొలకొచ్చినాయో అసలు. మిల్లెట్స్ అనేవి మొలక కట్టడం చాలా కష్టం అనుకుంటారండి, లేదంటే చాలా సింపుల్ అసలు. కాకపోతే పేషెన్సీ ఉండాలి. 3-4 డేస్ అలాగే ఉంచాలన్నమాట. మిల్లెట్స్ తీసుకోవడం అనేది హెల్త్కి చాలా మంచిదండి. మనకి సీజన్తో సంబంధం లేదు మిల్లెట్స్ తీసుకోవడానికి. మేమైతే రాగిజావ రెగ్యులర్గా తాగుతామండి, అందుకే రాగిజావ కోసమే అనమాట. ఇలా మొలక కట్టి తర్వాత గాలి కింద కానీ నీడకి కానీ ఎండలో కానీ బాగా డ్రై అయ్యేంత వరకు ఇలాగా ఎండబెట్టుకోవడం అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి. గాలి కింద అయినా ఎట్లయినా ఎండబెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలాగ ఎండబెట్టి పిండి పట్టించుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని రోజులైనా పాడవదు. ఇంకా తర్వాత ఉగ్గాని రెసిపీకి వచ్చేద్దాము. ముందుగా ఒక బౌల్లో మనకు కావాల్సినన్ని బొరుగులు తీసుకోవాలి. మేమైతే బొరుగులు అంటామండి, కొన్ని చోట్ల మరమరాలు అని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాగా బొరుగులు తీసుకున్న తర్వాత దాని నిండా కొంచెం ఎక్కువగానే నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుని 1-2 సార్లు చేతితో తిప్పుకుని పిండేసుకోవాలన్నమాట. నీళ్ళు ఏం లేకుండా ఇలాగ పొడి పొడిలాడుతూ ఉండాలి. మీకు ఉగ్గాని బొరుగులు అంటే ఏ స్టోర్లో అయినా దొరుకుతాయండి. మామూలుగా తాలింపు వేసుకునే బొరుగులు వేరనమాట, అందుకే ఇలా చెప్తున్నాను. ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంటే ఏమవుతుందంటే మెత్తబడిపోతుందనమాట. అందుకని ఇలాగా. తర్వాత ఈ రెసిపీకి ముందుగా పచ్చిమిరపకాయల పేస్ట్, అంటే కచ్చా పచ్చాగా. ఇది పప్పుల పొడి అండి, మనం చట్నీ చేసుకుంటాం కదా ఆ పప్పులు మిక్సీకి పట్టి పొడి అనమాట. ఏం వేయలేదు ఇంకా నేను సాల్ట్ అది. తర్వాత ఉల్లిపాయలు, టమోటా, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపులు అనమాట. అదేనండి, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి. అవి వేగిన తర్వాత కొంచెం అంత కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్లో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, తొందరగా మగ్గుతుందని. ఇట్లా కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఆనియన్స్ బాగా మగ్గనిచ్చుకోవాలి. నేనైతే మా ముగ్గురికే చేసుకుంటున్నానండి, అందుకే కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే అన్ని క్వాంటిటీ పెంచుకోవచ్చండి. ఇదైతే చాలా సింపుల్ అండి, ఈజీ రెసిపీ అండి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడేం లేకుండా ఈజీగా అయిపోతుంది టిఫిన్కి. ఇంక ఇలా మూత తీసి ఒకసారి ఆనియన్స్ మగ్గినాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత, ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను అండి, సో అందుకని ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి ఆనియన్, టమాటో అనేది పెంచుకోవాలి. మిర్చి, పప్పుల పొడి అన్ని క్వాంటిటీ అనేది మీకు తగ్గట్టు పెంచుకోవాలన్నమాట. ఇలాగా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఆ టమాటా కూడా సాఫ్ట్గా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. టమాటా అనేది సాఫ్ట్ అయితే ఉగ్గానికి బాగా. ఈ రెసిపీ అయితే మా ఇంట్లో మా బుడ్డోడికి చాలా ఫేవరెట్ అండి. మార్నింగ్ ఉగ్గాని అంటే ఒక ముద్ద ఎక్కువే తింటాడనమాట. మీకు ఏ టిప్ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ ఉగ్గానికి కొంచెం హోల్స్ అయి ఉంటాయి కదా, ఆ బొరుగులు అయితే బాగుంటాయి. మామూలుగా అయితే అంత టేస్ట్ అనిపించవు. ఇంకా టమాటాస్ కూడా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీరు మిక్సీకి పట్టుకున్నా పర్లేదనమాట. నేనైతే మిక్సీకి పట్టాను ఇక్కడ, కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టేశాను అనమాట. అది కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుని ఇంకా కలిపి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఘాటు లేకుండా పచ్చిదనం పోయేంత వరకు 2 మినిట్స్ అనమాట మగ్గించుకోవాలి. ఇంకా అంతే. ఇంకా బొరుగులు మనం ఈ మిక్చర్ అనేది వేసుకుని కలిపేసుకోవడమే. దీనికి ముందుగా ఏంటంటే మనం బొరుగులు ఆల్రెడీ తడిపి వడకట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బొరుగుల్లో పప్పుల పొడి వేసి కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి మనం బాగా పిండి పెట్టుంటాం కదా, సో ముద్దగా ఉంటాయి అనమాట, దగ్గరగా ఉంటాయి. ఈ పప్పుల పొడి వేసుకుంటే ఏమంటే పొడి పొడిలాడుతూ బాగుంటాయి అన్నమాట బొరుగులు. పప్పుల పొడి అంటే ఏం లేదండి, మనం చట్నీ పప్పు, పుట్నాల పప్పు అంటాం కదా, ఆ పప్పు అండి. మిక్సీకి పట్టి వేసేసుకోవడమే అనమాట. మేమైతే పప్పులు అంటాం, పప్పుల పొడి అంటాము, అందుకే అలా చెప్పానమాట. ఇలాగా పప్పుల పొడి వేసి కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ తాలింపు అంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ తాలింపు అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా బొరుగుల్లో ఈ కలిపి పెట్టుకున్న బొరుగుల్లో ఆ తాలింపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని తినేయడమే అనమాట.
ఈ తాలింపుని గెంటుతో కన్నా చేత్తోనే పైపైన కలుపుకుంటే బురగ అనేది నలగకుండా ఉండిద్దండి. ఈ ఉగ్గా నీకనేది పచ్చిమిర్చి కారమే బావుంటుందండి. ఎండు కారం అంత టేస్ట్ రాదనమాట. పచ్చిమిర్చి కారమే బావుంటుంది. ఇంకా మీ ఆప్షను. మీరు ఎలా అనుకుంటే అలాగా ఒకసారైతే ఇలా టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మర్చిపోలేరు. అంత బావుంటుంది టేస్ట్ అయితే. పుల్ల పుల్లగా, కారం కారంగా సూపర్‌గా ఉంటుంది అసలు. నేను చెప్పినట్టు ట్రై చేయండి. తొందరగా అయిపోతుంది. టేస్టీగా అయిపోతుందండి. ఇదైతే హోటల్ స్టైల్ రెసిపీ అనమాట. కంపల్సరీ ట్రై చేయండి మర్చిపోకుండా. రెసిపీ అయితే సూపర్‌గా ఉంటుంది. చూపిస్తున్న విధంగా చేత్తోనే పైపైన కలుపుకోవాలండి. మేమైతే ఇంట్లో ఎవ్వరం బజ్జీ అనేది దీనికి కాంబినేషన్‌గా ఇంకేం తీసుకోమనమాట. ఓన్లీ ఇలానే తింటాము. ఇందులోనే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కదా! సో, అందుకని చాలా బావుంటుంది. దీనికి ఇంకా కాంబినేషన్ అనేది ఏం అవసరం లేదనమాట. మా అబ్బాయి చూసారా అసలు సూపర్ ఉందని చెప్తున్నాడు. సూపర్ ఉందని నార్మల్‌గా చెప్పకుండా పెద్ద స్టైల్ ఇచ్చి చెప్తున్నాడండి. ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాపది 1 మంత్ అయిపోయింది. సో, అందుకని ఫోటోషూట్ అయితే ప్లాన్ చేశామనమాట. మేమైతే ఈ రకంగా ప్లాన్ చేశాము. నచ్చితే గనక లైక్ చేయండి. ఇంగ మ్యాంగో సీజన్ అయితే అయిపోతుంది గదా! సో, అందుకని మేమైతే మ్యాంగో థీమ్‌తో ప్లాన్ చేసాము. సూపర్‌గా అయితే సూపర్‌గొచ్చింది. వీళ్ళైతే నా బుడ్డదాని వాళ్ళ నానమ్మ, తాతయ్య అనమాట. మేమైతే నానమ్మ, తాతయ్య అంటాము. కొంతమంది అబ్బా, జేజే అట్లా కూడా అంటారు కదా! మీ ఊళ్ళో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. లెట్ మీ నో థట్. అండ్ అసలు థీమ్ అయితే సూపర్‌గా వచ్చింది. ఎంతసేపు అయిందో దీన్ని నిద్ర లేపడానికి. మాకైతే చాలా టైమే పట్టింది. అసలు లెగవననిద్ది. ప్రశాంతంగా పబ్బుంది. కాకపోతే ఇంకా వీళ్ళు ఇంత కష్టపడ్డారు కదా! ఎందుకు ఏడుస్తారులే అన్నట్టుగా లాస్ట్‌లో కాసేపయితే లేచి చూస్తా ఉంది. వాళ్ళ నానమ్మ, తాతయ్య మేము అందరం ఇంత కష్టపడి లేపుతుంటే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య ఏమో లోపలుండి వీళ్ళేం చేస్తున్నారో చూద్దాం అన్నట్టుగా చూస్తున్నారనమాట. ఇంత కష్టపడి ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లో చూడండి ఇది మా చెత్తా చెదారం అంతా. ఇదంతా క్లియర్ చేసేసరికి సరిపోయింది. బాయ్.